సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పరాయి పాలనకు తలవంచేందుకు భారతీయులు ఎన్నడూ సిద్ధంగా లేరు. అయితే మన రాజుల మధ్య ఉన్న అంతఃకలహాలను, జాతిమత విభేదాలను ఉపయోగించుకొని సామదాన భేద దండోపాయాల్ని వినియోగించి మన దేశంపై బ్రిటిష్ వారు ఆధిపత్యాన్ని సంపాదించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కన్నా ఎంతో ముందుగానే అనేక మంది చిన్న చిన్న రాజులు తిరుగుబాట్లు చేశారు. ముఖ్యంగా స్త్రీలు చేసిన త్యాగాలను, వారి పోరాటాలను స్మరించుకోవడం చాలా అవసరం. 1817లోనే భీమాభాయ్ హోల్కర్ బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడింది. ఈ కార్యక్రమం తర్వాత అలాంటి మరికొంతమంది స్త్రీలను మనం ఈ రోజు గుర్తు చేసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా సకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు పురబి గారు ఉన్నారు. పురబి గారు మనందరి కోసం ఒక ప్రత్యేక వంటకాన్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు. అదేంటో తెలుసుకుందామా? పురబి గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అండి. ఈ రోజు మా సకులందరి కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? త్రిరంగ వెజ్ ప్లాటర్. త్రిరంగ వెజ్ ప్లాటర్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఆయిల్, yellow capsicum, खीरा, पनीर, కారం పొడి, మష్రూమ్, చీజ్, ఆనియన్స్, పాలక్, బేబీ పొటాటోస్, కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూస్, క్యారెట్ పల్ప్, గరం మసాలా, ఆలివ్ ఆయిల్, వైట్ పెప్పర్, క్రీమ్, మిల్క్, బియ్యం పిండి, బ్లాక్ పెప్పర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చాట్ మసాలా, సాల్ట్, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి. ఓకే అండి, కావాల్సిన పదార్థాలను తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? ముందు ప్రాసెస్ అండి. ప్రాసెస్ అయితే యాక్చువల్లీ ప్లాటర్ అంటే మిక్స్డ్ వెరైటీ అండి. ఓకే, ముందు మీకు ఏం కావాలి? ఫస్ట్ వచ్చి మనం ఆయిల్ పెట్టేస్తామండి. అది రెడీ చేసే లోపల ఆయిల్ వేడి అవుతూ ఉంటుంది. ఓకే, ఆయిల్ వేసి పెట్టేసుకున్నాం. ఆయిల్ వేడి చేసుకొని పెట్టేసాను. ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకుంటామండి. ఓకే, ప్లేట్లో మనం వచ్చి క్యారెట్ పల్ప్ తీసుకుంటాం. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కారం పొడి తీసుకుంటాం. ఇది మాకు ఆరెంజ్ కలర్ ఇస్తుంది. కలిపేసాక మనం బేబీ పొటాటోస్ తీసుకోవాలి. ఓకే, మనం జస్ట్ పొటాటోని తీసుకొని ఇది జస్ట్ మనం ఒక కప్ లాగా చేసి ఇది కవర్ చేయాలి మన పొటాటోని అన్ని సైడ్స్ నుంచి. ఓకే, ఆ పొటాటో చుట్టూ ఇప్పుడు మనం తయారు చేసిన మిశ్రమాన్ని రౌండ్ గా మనం రెడీ చేసి పెట్టాలి. ఓకే, అవన్నీ చేసేసుకున్నాం కదా, వేసేద్దామా? డీప్ ఫ్రై చేసేద్దాం. వెంటనే అయిపోయింది. జస్ట్ రెడీ. ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకుంటాం. చాలా తొందరగా అయిపోయింది. జస్ట్ వెరీ ఫాస్ట్ అండి. ఓకే, ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ కి సంబంధించిన ఐటమ్ రెడీ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ అండి? నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి. పాలక్ తో చేస్తాం. పాలక్ ఇంకా పన్నీర్ తో గ్రీన్ కలర్ రెడీ చేస్తాం. ఓకే ఓకే, ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుంటాం. మన పాలక్ తీసుకుంటాండి. దీంట్లో అది ఉడకపెట్టిన స్టీమ్ చేసిన పాలక్. ఓకే, కొంచెం సాల్ట్ వేస్తాం, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తాం. ఓకే, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్ పీసెస్ కొంచెం స్మాష్ చేసేస్తే పాలక్ లోపల స్టఫింగ్ కోసం పన్నీర్ వాటర్. ఓకే, బియ్యం పిండి కూడా. బియ్యం పిండి ఇది కొంచెం అంటే ఫాస్ట్గా పాలక్ ఉడికిన తర్వాత ఇమీడియట్గా చేసేస్తే బెటర్. ఎందుకంటే పాలక్ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఓకే ఓకే, మనకి ఫ్రై చేయడానికి కష్టం అవుతాయి. మనం ఇట్లా
రెడీ చేసి Balls పాలక్ రోల్స్ లాగా రెడీ చేసి ఓకే, అన్ని కూడా అలా రెడీ చేసుకుని ఇలాగా రెడీ చేసేసుకోవాలి. పాలకూరతో అన్ని కూడా కవర్ చేస్తాం కదా, చేసేసా. నెక్స్ట్ డీప్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఓకే పురబి గారు, మనకు కావాల్సిన ఆరెంజ్ వచ్చేసింది, అలాగే గ్రీన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వైట్ కలర్. వైట్ కలర్ చేస్తాను, మష్రూమ్స్ తో చేస్తాం. మష్రూమ్స్ తో ఫస్ట్ కడాయి పెట్టుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసేస్తాం. ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసుకుంటాం. దీంతో పాటు మనకు కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేస్తాం. మష్రూమ్ ఫ్రై అయిపోయిందా? ఫ్రై అయిపోయిందండి. నేను ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తానండి. ఇప్పుడు సాల్ట్, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాం. మష్రూమ్స్ తర్వాత చీజ్ స్లైసెస్ వేస్తామండి. వేసిన తర్వాత దాంట్లో మనం కొంచెం మిల్క్ వేస్తాం. దాంట్లో వైట్ పెప్పర్ పౌడర్ వేస్తాం. క్రీమ్ యాడ్ చేస్తాం. ఆ వైట్ కోటింగ్ వచ్చేస్తుంది మొత్తం. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది పక్కకు పెట్టేద్దాం అయితే. ఓకే, దాంట్లో అండి ఇప్పుడు మనం అరేంజ్ చేస్తాం. ఓకే, ఫుడ్ని ఫస్ట్ వచ్చి మన సెంటర్లో మన వైట్ సాస్, మష్రూమ్ వైట్ సాస్ రెడీ చేసాం కదండి. ఓకే, అది సెంటర్లో వేస్తామండి. రెడీ చేసిన తర్వాత మనం వచ్చి గ్రీన్ అండ్ ఆరెంజ్ తో మనం అరేంజ్ చేస్తాం. దీంట్లో మనం ఆల్రెడీ సలాడ్ రెడీ చేసి పెట్టి ఉన్నామండి. పుదీనా చట్నీ కూడా తీసుకుంటాం. చాట్ మసాలా, తిరంగా వెజ్ ప్లాటర్ రెడీ. ఓకే అండి, టేస్ట్ చూసి మన సకులందరికీ చెప్తాను. తిరంగా వెజ్ ప్లాటర్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. తిరంగా వెజ్ ప్లాటర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ పొటాటోస్, ఉల్లిపాయ ముక్కలు, కీరా ముక్కలు, ఉడికించిన మష్రూమ్స్, ఉడికించిన పాలకూర, కారం, బియ్యపిండి, ఎల్లో క్యాప్సికమ్, ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, పుదీనా, చాట్ మసాలా, చీజ్ స్లైసెస్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, గరం మసాలా, వైట్ పెప్పర్ పౌడర్, వెల్లుల్లి, ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్, క్యారెట్ పల్ప్, పాలు, కారం, నిమ్మకాయ రసం, ఆయిల్, పన్నీర్. తిరంగా వెజ్ ప్లాటర్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యేలోపు ఒక ప్లేట్లో క్యారెట్ పేస్ట్, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసి ఉడికించిన బేబీ పొటాటోస్ చుట్టూ ఈ మిశ్రమంతో కవర్ చేయాలి. తర్వాత ఇవన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక ప్లేట్ తీసుకుని అందులో ఉడికించిన పాలకూర, ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యపిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు పనీర్ ను తీసుకుని కొద్దిగా మెత్తగా చేసి దాని చుట్టూ పాలకూర మిశ్రమంతో కవర్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత మష్రూమ్స్ కూడా వేసి కొద్దిగా వేయించి ఉప్పు, చీజ్, పాలు, వైట్ పెప్పర్, క్రీమ్ వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుని ప్లేట్ మధ్యలో మష్రూమ్ ఇన్ వైట్ సాస్ వేసి దాని చుట్టూ పొటాటో బాల్స్, పాలక్ బాల్స్ పెట్టి సలాడ్, పుదీనా చట్నీతో గార్నిష్ చేయాలి. బాల్స్ పై చాట్ మసాలా వేయాలి. అంతే, తిరంగా వెజ్ ప్లాటర్ రెడీ. తిరంగా వెజ్ ప్లాటర్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇక్కడ మేడం 3 కలర్స్ చేశారు కదా మీరు, కానీ నాకు ఆరెంజ్ అంటే బాగా ఇష్టం. 3 కలర్స్ టేస్ట్ చూడలేను కాబట్టి నేను ఆరెంజ్ టేస్ట్ చూస్తాను. దీనికి క్యారెట్ అండ్ పొటాటో మిక్స్. పురబి గారు నిజంగా చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చూసింది ఒకటే, కానీ దాంట్లో ఏంటంటే మనం ఆలూల పైన మొత్తం కూడా క్యారెట్తో కవర్ చేసాం. అది చక్కగా ఫ్రై అయింది, ప్లస్ ఆలూలో ఉన్న స్వీట్నెస్, అలాగే పైన కారం కారంగా నిజంగా చాలా టేస్టీగా ఉంది. మరి మన సకులందరికీ కూడా మంచి ఐటమ్ చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అనుష. చూసారు కదా సకులు,
తిరంగా వెజ్ ప్లాటర్ చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 040-2355-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో వెరైటీ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.